వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. పాదయాత్రలో మేము చాలా ప్రజాస్వామ్యయుతంగా ఉంటాము. మేము ఉద్యోగాలు ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఈ సేవ వాళ్ళు బలైపోయారు. మా ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటాము అని ఇంటికి పిలిపించి మరీ మాట్లాడారు. మాట్లాడిన అతను 18 నెలలు అవుతున్నాయి. ఇదిగో అదిగో అంటున్నారు, ఫైల్ రన్ చేస్తున్నారు, కానీ ఫలితం కనిపించట్లేదు. మేము లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించే వాళ్ళైతే మాకు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుంటే మమ్మల్ని తక్షణం విధుల్లోకి తీసుకోండి. లేదు అనుకుంటే ఓడదాటాక బోడి మల్లన్న అన్నట్టు మాకు మోసం చేస్తే మాత్రం మేము పోరాడతాం. 5 సంవత్సరాలుగా చకోరు పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం. న్యాయం జరుగుతుందని చెట్టుకి పుట్టకి అయిపోయాం. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని 18 నెలలుగా తిరుగుతూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు. తిప్పి మీరు మా ఒంట్లో ఉన్న శక్తిని అంతటినీ లాగేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పోరాడి తీరుతాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఈ సేవా ఉద్యోగులకు లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. తక్షణం మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. తక్షణం మాకు ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. మాకు న్యాయం చేయాలి. నాగేశ్వరరావు, ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సెక్రటరీని. గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2003 సంవత్సరంలో ప్రజలకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో 2003లో ప్రభుత్వ అర్బన్ ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 5,000 మందితో సెంటర్లు నడుస్తూ బైఫర్కేషన్ అయిన తర్వాత 13 జిల్లాల్లో ఉన్నటువంటి 170 గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాల్లో గత 18 సంవత్సరాల నుండి 607 మంది ఎంప్లాయీస్ ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తూ ప్రభుత్వం యొక్క సర్వీసులన్నీ కూడా ప్రజలకు అందిస్తూ ప్రభుత్వ శాఖలకి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, అదేవిధంగా ప్రభుత్వ సేవలకి ప్రభుత్వానికి మరొక 40 కోట్ల రూపాయల యూజర్ ఛార్జీల రూపంలో ఆదాయాన్ని సంపాదించినటువంటి ఈ సేవా వ్యవస్థని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ గత 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడిచి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చినటువంటి గవర్నమెంట్ ఈ సేవా కేంద్రాలని క్లోజ్ చేయడం జరిగింది. ఇది కేవలం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారని ఒకే ఒక ఉద్దేశంతో కక్షపూర్తి ధోరణిలో 136 జీవో ప్రకారం ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ, గవర్నమెంట్, కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్న ఎంప్లాయీస్ని కూడా ఆప్కాస్ రిజిస్టర్ చేసి కేవలం ఈ సేవా ఉద్యోగులను మాత్రమే రోడ్డున పడేయడం జరిగింది. ఇది అన్యాయమని ఆ రోజు మేము పోరాటం చేస్తే మా పోరాటానికి దిగొచ్చినప్పుడు ప్రభుత్వం ఫైల్ అయితే రన్ చేశారు. ఆ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం పొందే దశలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు సీఎంఓలో మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి వ్యవస్థలో ఎంప్లాయీస్ కాబట్టి మీకు న్యాయం చేయాల్సిన అవసరం లేదనేది వాళ్ళు చెప్పిన మాట. ఇదే సందర్భంలో ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి గౌరవ ప్రస్తుత ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రతి జిల్లాలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ సేవా ఉద్యోగులు అందరూ కూడా ఆయన కలిసి మా బాధలు చెప్పి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు క్లియర్గా ఇచ్చినటువంటి హామీ, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నమెంట్ ఈ సేవలో పనిచేసిన ఈ సేవా ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు, అదేవిధంగా ఆయన అటువంటి గృహంలో కూడా ప్రత్యేకంగా ఈ సేవా ఉద్యోగులు పిలిపించుకునే హామీ ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇచ్చిన హామీ అమలు చేయకుండా అట్లనే ఉన్నది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దాని కనుక మీరు ఫైల్ క్లియర్ చేస్తే గవర్నమెంట్ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి సంస్థల్లో మమ్మల్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆ రోజు ఫైనాన్స్ సెక్రటరీ ఫైల్ పంపించినటువంటి దాన్ని మీరు కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు సర్వీసులు ఉపయోగపడితే మా వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి లోకేష్ గారికి తెలియజేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సేవా ఉద్యోగులందరూ ప్రభుత్వానికి మా యొక్క అభ్యర్థనను తెలియజేయడం కోసం
గత నెల 19వ తారీఖున తిరుపతిలో అభ్యర్థుల దీక్ష ఏర్పాటు చేయండి రాయలసీమ ప్రాంతంలో. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలతో ఈరోజు విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర మా అభ్యర్థుల దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్ష ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాం. మాకు వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేసి 607 మంది ఉద్యోగులకి వెంటనే ఆఫ్కాస్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ దీక్ష ద్వారా మీకు ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్తాం. రైట్. ఈ దీక్ష ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా సమస్యని సానుకూల ధోరణితో అర్థం చేసుకొని పరిష్కరించాలి. లేని పక్షంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్ళి మా యొక్క విన్నపాన్ని తీసుకెళ్తామని చెప్పి ఆ దిశగా వెళ్లకుండా ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.